చూడండి, ఈ సైబర్ నేరాలు ఇన్వాల్వ్ కావడం కంటే దాన్ని మనము అరికట్టాలంటే దాంట్లోకి ఎంటర్ కావద్దు. సో అన్ని విషయాలలో మీరు సెక్యూరిటీస్ పెట్టుకోవాలి, సెక్యూరిటీస్. ఈ సెక్యూరిటీ జోన్లో ఉంటే మనకు సమస్యలు రావు. ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ని లాక్ చేసుకోండి. ఆధార్ని ఓపెన్ చేసుకోకుండా వాళ్ళు ట్రై చేస్తారు ఆధార్ ద్వారా. అప్పుడు అది మన లాక్ అయితే డిసిప్లిన్గా ఉండి సెల్ ఫోన్స్ తగ్గించి మంచిగా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే మంచి మంచి ఆఫీసర్లు అవుతారు. లేకపోతే మీ స్నేహితుల ముందునే మీరు చిన్న చిన్న ఉద్యోగాలు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉంటారు. కష్టపడి బాగా చదువుకొని ఇది డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ నేరాలకు కానీ ఏమిటి కానీ మీరు మోసపోకండి. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ బాగా కష్టపడి చదివితే మళ్ళీ తర్వాత డిగ్రీ అయిపోతే నువ్వు కలెక్టర్గా కూడా రాయొచ్చు, ఐపీఎస్ రాయొచ్చు, అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీలు ఉంటాయి. నేను కూడా ఇట్లనే ఒకసారి స్టేషన్కి పుట్టపర్తి నుంచి సీఎం బందోబస్తు పోయి నేను బయలుదేరి వస్తా అంటే మేమంతా యూనిఫామ్ వేసుకొని, నేను అప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉంటే మేమంతా బాత్రూమ్ దగ్గర డోర్ కాడ నిలబడుకుంటే తీసి వచ్చాను. 4 పిల్లలు స్టూడెంట్స్ ఉండేదా, ఏం సార్ మీ డ్రెస్లో ఉన్నారు, మీకు టికెట్ అడగరు కదా అని. కానిస్టేబుల్ నుంచి జమదార్ నుంచి ఏముండదు, అదే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నప్పుడు బట్టలు లాంటివి ఏమైనా కొన్నప్పుడు మన డీటెయిల్స్ రాసిచ్చేస్తాం. వాడేం చేయడు, ఫ్రాడ్. అర్థమవుతుందా? వాడు ఫ్రాడ్ చేయడు, కానీ ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ని అమ్ముకుంటారు. ఆ మధ్య ఏదో ఒక సినిమా వచ్చింది, వాడికి ఎవరి విశాల్, తమిళ హీరో విశాల్ సినిమా తెలుగులో వస్తుంది. దాంట్లో అర్జున్ హీరో, పాత సినిమాలో అర్జున్ హీరోగా చేస్తాడు, అతను విలన్గా చేశాడు. అర్థమవుతుందా? మీరు చూడండి ఏ విధంగా మన ఇన్ఫర్మేషన్ వాడుకొని మనం ఏం చేస్తున్నామో ఎక్కడ చేస్తున్నామో కూడా తెలుస్తుంది. ఈవెన్ మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటాయి, ఎఫ్బీలో అదేమది ఇన్స్టా, ఫేస్బుక్, ఈ ట్విట్టర్, ఇలాంటివన్నింటిలోనూ అందరూ ఏం చేస్తారంటే ఇంటి పేరుతో సహా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్తో సహా, మన ఫోన్ నెంబర్ సహా మొత్తం డిస్ప్లేలో పెట్టేసింటారు, అందరికీ తెలిసే విధంగా. ఈ ఓటర్స్ అన్ని తెలిసే విధంగా వాళ్ళకి పెట్టేస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీ చూస్తే ఓకే, వీడు నా ఫ్రెండ్లే, నా చిన్నప్పుడు చదువుకుంటే ఓకే, వెరీ గుడ్, ఫోన్ చేస్తాడు, కాల్ చేస్తాడు, అరే మనం ఎప్పుడు 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది, నేను ఫేస్బుక్లో చూసి కలిసాను, నేను నీకు ఫోన్ చేసాను, చాలా సంతోషంగా ఉంది అంటాడు. నీ ఫ్రెండ్ కాబట్టి వాడు ఫోన్ చేస్తాడు. కానీ క్రైమ్ చేసేవాడు ఏం చేస్తాడు, ఓకే వీడు ఈ ఫోన్ నెంబర్ ఉంది, వీడి ఆధార్ నెంబర్ ఇక్కడ నాకు దొరికింది, వీడి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉన్నదని చెక్ చేస్తాడు, డబ్బులు ఉంటే కొట్టేస్తాడు. లేదు నిన్ను ఫాలో అప్ చేసి ఏదో భయపెట్టు, ఇది ఇచ్చేసో, లేదా ఇంకొక ఆశ చూపించో, ఇది క్లిక్ చేయండి, నరేంద్ర మోడీ గారు పంపించారు, మీకు ఫ్రీ రీఛార్జ్ అయిపోతుంది, క్లిక్ చేస్తే ఏం కాదు, గవర్నమెంట్ మీ అకౌంట్లో ఖాళీ అయిపోతాయి అంటే. నేను చాలా మంది